ముందు జాగ్రత్తగా ఉండు. ఏమిటయ్యా నువ్వనేది? చెయ్యని తప్పుకు నేను జాగ్రత్తగా ఉంటావేంటి? ఆ విధంగా ఎవరైనా పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడ్డానికి నేను రెడీ. సుందరం, ఎందుకైనా మంచిది. ఇందులో ఏదో కుట్రుంది. అదేంటో మనమే కనుక్కోవాలి. ఓకే? యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పాల్సింది చెప్పాను. సరే, వెళ్తున్నాం, పద. రా. ఒక ముఖ్యమైన సాక్ష్యం దొరికిందని సిఐ సుందరం అన్నాడే, ఏంటది? లక్ష్మదన్ రాసిన లెటర్ అదే. సుందరం అన్నయ్య తన దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడని వదినందులో రాసింది. ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందా? తెలీదు, కాని కోర్టులో అదే నిజం అని నమ్మారు. అది నిజం కాదని మేం నిరూపించలేకపోయాం. హేమా, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. సుందరమే నిందితుడు అన్నదాంట్లో ఎంతవరకు నిజం ఉంది? లేదు, నిజంగా లేదు. మా అన్నయ్య అలాంటివాడు కాదు. ఆ మాట మీదే ఉండు. హేమా, నువ్వు డాక్టర్, మనస్తత్వాలు నీకు బాగా తెలుస్తాయి. ఒక వీక్ మూమెంట్లో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో సుందరం ఒకవేళ అతనే చంపాడని నేను అనటం లేదు. నిజానికి సుందరం అటువంటివాడు కూడా కాదు. అవమానానికి సిగ్గుపడి ఒకవేళ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకునుంటే? మీరు నన్ను చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. సారీ హేమా, నేను లాయర్ని. ఇలాంటి ప్రశ్నలే మేము అడుగుతాం. ఏమనుకోవద్దు, నేనొస్తా. ఏ మణి, ఎట్రా? వస్తానయ్యా. ఇంపార్టెంట్ పనిలో ఉన్నా? అదేం లేదయ్యా. అయితే కారెక్కు. మణి, ఆ పరమశివానికి సుందరానికి మధ్య ఏవైనా గొడవలున్నాయా? అయ్యగారు కంపెనీ పెట్టిన కొత్తల్లో ఓనర్స్కి పనిచేసే వర్కర్లకి మధ్య యూనియన్ అది ఇది ఏమీ లేదయ్యా. కానీ పరమశివం అందరినీ పిలిచి యూనియన్లో చేరమని చెప్పి భయపెట్టాడు. అందులో చేరటం ఇష్టం లేని వాళ్ళని ఇంటికి వెళ్ళి భయపెట్టేవాడు. ఆ విధంగా చేరని వాళ్ళని రౌడీలతో భయపెట్టించాడు. కొంతమందిని కొట్టించాడు కూడా. వీడు చేసే పనులు సహించలేకనే పరమశివాన్ని గురించి పోలీసులకు అయ్యగారు రిపోర్టు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యగారికి మంచి పేరు. వాళ్ళు పరమశివాన్ని బాగా కొట్టారు. ఆ రోజు పరమశివం అయ్యగారి మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు. వాడు చెప్పినట్టే చేశాడయ్యా. వాడింటికి దారెటు? అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే పరమశివం ఇల్లయ్యా. నమస్కారం. రండి రండి. మిస్టర్ పరమశివం. నేనే. నువ్వా? నేనే పరమశివం మేనేజర్ అని చెబుదాం అనుకున్నా. అయినా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వే ప్రాబ్లం. ఆయన్ని కలవాలి. నాతో చెబితే చాలు. కాలేజీ సీటా లేకపోతే మంత్రిని చూడాలా ఇంకేమన్నా? వెనక్కెళ్ళవయ్యా. కొంచెం కూడా మర్యాద లేకుండా మీద పడతావంటే వెళ్ళవయ్యా. ఆయన పిల్లు. ఈసారి ఎవరో కేసీ రాజా, ఎంఏబిఎల్, సుప్రీంకోర్టు వకీల్. తండ్రి పేరు చంద్రశేఖర్. పాపం 8 ఏళ్ల క్రితమే చనిపోయారు. సొంత ఊరు కావలి. 80 ఎకరాల పొలం. వ్యవసాయం వాళ్ళమ్మ కామేశ్వరి చూసుకుంటుంది. ప్రాక్టీస్ సుప్రీంకోర్టులో జోరుగా సాగుతుంది. సంపాదన కోట్లు కోట్లు వస్తుంది. ఢిల్లీలో కరోల్బాగ్లో పెద్దింట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నిమిషం వరకు వివాహమే చేసుకుని 100% బ్రహ్మచారి. అంతేనా? నా గురించి అన్ని తెలుసుకున్నారే. ఈ ఊర్లో 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఎవరినైనా అడిగి చూడు, వెంటనే చెబుతారు నేను ఒక పేదల పాలిటి పెన్నిధి అని చెప్తారు. అవునండి. ఈ తాళం అక్కడైపోయా, ఇక్కడ కాదు. ఏం బాబు రాజా, వకీల్ చదువుకున్నావు, మెడల్ సంపాదించావు, మళ్ళీ ఎందుకు 3వ క్లాస్లో చేరదాం అనుకుంటున్నావు? అర్థం కాలేదా? సుప్రీంకోర్టులో ఇంచుమించు 1000 సంపాదిస్తున్న నువ్వు 50 రూపాయలు కూడా రాని ఈ పల్లెటూరు కోర్టులో వాదించడానికి వచ్చావే, అదే ఎందుకని అడుగుతున్నాను. వద్దయ్యా. చెప్పడం అంతా పూర్తయిందా? ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే ఒకటి ఉంది. చెప్పండి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరొచ్చావో అక్కడికే మర్యాదగా వెళ్ళిపోమంటున్నా. ఏంటి, భయపెడుతున్నారా? ఆహా, ఒక అన్న తమ్ముడికి అడ్వైస్ చెప్పినట్టు చెప్తున్నా. అలా చేయడం కుదరదంటే? కుదరదంటే చూసావా, చెయ్యి చాచంగానే పిసకటానికి ఒకరు, తైలం రాయటానికి ఒకరు, మసాజ్ చేయడానికి ఇంకొకరు, అందరూ నా తిండి తిని పెరిగిన వాళ్ళు.
ఏం లేదు, ఒక చెట్టును చూసి బాగలేదంటే అయ్యగా చెట్టు నచ్చలేదనుకుని వెంటనే నరికి పారేస్తారు. నరికేమంటారా? ఊరికే అనరా? చూసావుగా. అవన్నీ మన దగ్గర కుదరవు. నెక్స్ట్ టైం ఇంకేదైనా చెప్పండి. నా మనుషుల దగ్గర విజిలేస్తే చాలు, వెంటనే బయలుదేరతారు. అంత సిన్సియారిటీ. బాబు వెళ్ళిపో. మరి నేను వెళ్ళరానా? మిస్టర్ పరమశివం, ఒక చిన్న విషయం. నేనొచ్చిందే సుందరం కేసు వాదించడానికి. ఆయన్ని విడుదల చేయించే వెళ్తాను. అంటే నువ్వు పోను పోను తెలుస్తుంది. ఏంటి కొబ్బరికాయలతో గోళీలాడుతున్నారా? ఏంటి వాటిని అలా పారేశారు? ఏంటండి తెలియనట్టు మాట్లాడతారు? కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కాక మామిడికాయలు పడతాయా? అబ్బాబ్బాబ్బా, కరెక్ట్ గా అన్నావు. నేను వెళ్ళనా? ఆయనేదో కొబ్బరి బొండాలు విసిరితే సరే అనుకున్నాను. నువ్వేంట్రా ఇలా? గొడవా? గొడవా? అయితే నేను రెడీ. కేసీ రాజా ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు లాయర్. తండ్రి పేరు చంద్రశేఖర్, అమ్మ పేరు కామేశ్వరి. ఓహో అని ప్రాక్టీస్, కావలసినంత డబ్బు. ఇన్ని తెలుసుకున్న నువ్వు ఒకటి మాత్రం తెలుసుకోలేకపోయావు. అరే పూర్ పరమశివం, వంగిన చెట్టుని నరికించగలవురా నువ్వు, కాని నిటారుగా ఉన్న చెట్టును కూడా వంచగలను నేను. ఇంకోసారి సుందరం కేసులో తలదూర్చావో ప్రాణం తీస్తా. ఇంతవరకు జరిగిన విజయలక్ష్మి హత్య కేసు వాదోపవాదాల ద్వారా నిందితుడు సుందరానికి తను నిరపరాధిగా నిరూపించుకోవడానికి మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వాలని ఈ న్యాయస్థానం భావిస్తోంది. సెషన్స్ కోర్టులో ఈ కేసు సాక్ష్యాల విచారణలో చాలా తప్పులు జరిగాయి. హత్య కేసులో చెప్పబడిన ముఖ్య సాక్షులను సరి అయిన విచారణ చెయ్యకుండానే తీర్పు చెప్పడమైంది. ముఖ్యంగా సెషన్స్ కోర్టులో నిందితుడు సుందరాన్ని విచారణ చెయ్యనే లేదు. విజయలక్ష్మి హత్య కేసులో సాక్షుల విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. మన దేశ చట్టం ప్రకారం ఈ కేసులో నిందితుడికి న్యాయం జరగలేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది.
అందువల్ల వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసును సెషన్స్ కోర్టు మళ్లీ క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పడమైంది. సుందరం కేసు మళ్ళీ విచారణకొచ్చిందే. సుందరం నిరపరాధనే హైకోర్టే విడుదల చేయొచ్చు కదండి. నీ అయ్యే కాదో ఈ జడ్జి, ఆ జడ్జి వేరే. మరెందుకయ్యా మళ్ళీ ఈ విచారణ? హైకోర్టులో సుందరం నిరపరాధని ఒప్పుకోలేదే. మరి మళ్ళీ విచారణ ఎందుకంటే కింద కోర్టులో జరిగిన విచారణ పద్ధతి సరిగా లేదట. మొదట్నుంచి సుందరం అపరాధే అన్నట్టు విచారణ జరిగిందని, సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా విచారించలేదని, ఏదో తిమ్మిని బొమ్మిని చేసినట్టు జరిగిందని సందేహించారు. అయ్యా అయ్యా మళ్ళీ ఈ విచారణలో తీర్పు ఎట్టా ఉంటదోనండి. నీకే విధంగా ఇస్తే నచ్చుతుంది? అయ్యా ఆడికేం జరిగితే నాకేందయ్యా? లేరా, నిన్ను నేను లేపలేనురా, లేవరా. అయ్యా ఊరు తెరిచావో చంపేస్తా. పనకాలు, అయ్యా సాక్షులందరూ ముందు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారంటే తప్పకుండా సుందరానికి శిక్ష పడుతుంది కదా. అవును. నువ్వే కూర్చో. మన్నించండి అయ్యా, మన్నించండి. వాళ్ళట చెప్పకపోతే కొట్టకండి, కొట్టకండి. నిన్నెందుకు కొడతాన్రా? డబ్బుతోనే సాక్షులందరినీ కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, మనకు సంబంధం లేని దానికోసం ఖర్చు చేయడం అవసరమా అని. సంబంధం లేదా? నీ సొంత ఊరు పాలకొల్లు, నా సొంతూరు గుడివాడ. నాకు నీకు ఏం సంబంధం ఉందని నేను ఉద్యోగంలో పెట్టుకున్నా? సంబంధం ఉందయ్యా. అయ్యా, నన్ను మన్నించండయ్యా. ఉంది కదా. రేయ్, ఆ సుందరం ఉన్నాడే, వాడు ఉరితాడుకు వేళ్లాడినా నా మనసుకు శాంతి లేదురా. ఎన్నాళ్ళు నేను లాకప్లో పడున్నాను. ఎంత చిత్రవద అనుభవించాను నేను. ఎన్నాళ్ళు కడుపుకు తినకుండా ఉన్నాన్రా. ఆనాడు వాడు రాజైతే ఇవాళ నేను చక్రవర్తిని. నా సొమ్మంతా ఖర్చైనా పర్వాలేదు. అవునరా, ఆఖరి పైసా అయిపోయేంత వరకు నా పగ. సై పనకాలు, అయ్యా వెంటనే ఆ విజయలక్ష్మి ఇంటికి పోయి తన అన్న మూర్తిని నేను పిలుస్తున్నానని చెప్పు. ఈ కేసులో న్యాయస్థానంలో సుందరంకి ఎగనెస్ట్గా మొత్తం 32 మంది సాక్ష్యం చెప్పారు. అందులో 3 చెప్పిన సాక్ష్యమే న్యాయస్థానం బాగా నమ్మింది. దీని పేరు రాణి. మహా ఉత్తమురాలు. ఏదో కొంచెం సిగ్గెక్కువ. ఆడవాళ్లతో అసలు కలిసే ఉండదు. దీన్ని ప్రపంచంలోనే చాలా పాత బిజినెస్, వ్యభిచారం. దీనికి సుందరానికి కనెక్షన్ ఉందని కోర్టులో ఇది సాక్ష్యం చెప్పింది. బట్ అటువంటిదేం లేదని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ మన్మధుడి పేరు మునుస్వామి. సుందరం ఇంటి కాంపౌండ్లోనే ఉంటున్నాడు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం తన కళ్ళారా చూశానని వీడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వీడు ఐ విట్నెస్. ఎందుకు వాడు అలా చెప్పాడు? ఏదైనా విరోధం ఉందా? అది మాత్రమే కాదు, డబ్బు కూడా కారణమై ఉంటుంది. తరువాతది విజయలక్ష్మి తన తల్లికి రాసిన ఒక లెటర్. ఆ లెటర్ తన కూతురు రాసిందే అని ఆవిడ కోర్టులో గట్టిగా చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మొత్తం అందరూ సుందరానికి అగెనిస్ట్గా సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు నమ్మలేదంటేనే ఆశ్చర్యం. నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది. తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయ వల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకొచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి, మూర్తి ఉండవయ్యా. ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది. నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయలు ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా,
కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అదినా, లాయర్ రాజాగారున్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజారాని రాజాని అడుగుదాం అంటావ్? అతనేమైనా జోస్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా. నువ్వు విప్పకపోయినా పర్వాలేదు, నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి, ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను, నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్ ఈ లాయర్ గారు లేని టైంలో ఇతని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా, కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు. రాజా, ఎందుకు చెక్కుని చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్షిని చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏ లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు గదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనెస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్కిచ్చారంటే కేసు మనకు అగెనెస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలు ఇస్తే ఆ పరమశివం 4 లక్షలు ఇస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు. వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరు ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు అందరికీ తృప్తే కదా? చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడొచ్చి కార్యాన్ని సెడగొట్టాడు. ఆడా టైంకు రాకపోయి ఉంటే. వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే? అప్పుడే చెప్పాగా, రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందనే. రే, ఇప్పుడు చెప్పేవే ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి శక్తి 2 ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? బచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రే తులసి, అయ్యా, తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్టు. అలాగేనయ్యా. మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. ఆవో ప్రియా, ఆవో ప్రియా, గులాబీ. என்னது ஐயா ஐயா ஜிங்கோ. ఆవో ప్రియా రసగుల్లా, ఆవో యకోయ్. గులాబీ, రసగుల్లా, జగోలి, మాలోత్రా. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే. ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజు కోట, పిచ్చిరాజు కోట, పిచ్చిరాజు కోట అని పెద్ద జమీను. ఏమైంది? దానికి కాలే, అది బానే ఉంది. అక్కడ 3000 ఎకరాల్లో పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పని చేస్తుంటారు. అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరిగా 5 నాలాంటి వాళ్ళు. అంతే కదా? ఏంటది వినకుండా వెళ్తున్నావు? అక్కోయ్ అక్కోయ్, ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు, అందులో 50-60 ఈయన సొంతం. నీళ్లలో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో, అక్కడ ఉంటాయి. ఏంటవి? షిప్పులు. 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది, లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత. అయ్యగారు వచ్చారు.
వారేనా ఆ జమీందారు? అవును. కాదు కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. అచ్చి, ఏంటక్క అలా అన్నావు? ఈయనకి 2500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 జీవితాలు సంపాదిస్తున్నారు. ఎక్కో ఓ ప్రియా ప్రియా రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒక్కటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును అక్క, పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఇన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికొస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్నొదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు, అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేనలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడుపు వృత్తే కావచ్చు, కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చెయ్యబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా? కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి 2 డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు. నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు. కోర్టులో నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా. సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ. మళ్ళీ క్షమాపణ ఎందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా?